నమస్తే, వెల్కమ్ టు బల్గం న్యూస్. ముస్లిం మైనార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఇండియా కూటమి అభ్యర్థి షేక్ ముస్తాన్ వలీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన పలు ప్రాంతాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ దేశంలో మోడీ కూటమి బలపడితే అలజడి రేగుతుందని అన్నారు. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ ఒక్కటేనని, వీరికి ఓటు వేసి దేశాన్ని తిరోగమనంలోకి నెట్టవేద్దామని ఆయన అన్నారు. ఆయన ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మస్తాన్ వలీ విజ్ఞప్తి చేశారు. పవిత్రమైన ఓటును వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ కాంగ్రెస్ టైంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే అది పేదవాడికి చిన్న రోగం వచ్చినా ధైర్యంగా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వచ్చి ఆరోగ్య మిత్ర ద్వారాగా మా దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటారు. కానీ ఇవాళ డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తూ ఉంటే ఇవాళ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మేము చేసే ఖర్చులకి ఆ డబ్బులు రానేటువంటి పరిస్థితి ఉందని చెప్పి డాక్టర్లు మరి వైద్యం చేయించుకోవాల ప్రజలు కూడా వాపోతూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది. పైపెచ్చు ప్రజలను మభ్యపెట్టడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీలో 100 రోగాలకి వైద్యం ఉంది, 150 రోగాలకు వైద్యం ఉందని చెప్పి డాంబికాలు పలికేవాళ్ళు దమ్ముంటే రమ్మనండి. 200 రోగాలకి ఎవరైనా వైద్యం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ టైంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ధైర్యంగా వైద్యం చేసుకునే అవకాశం కలిగించేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ దుర్మార్గ ఆలోచన విధానం చేస్తున్న ఈ పార్టీని నేను నేరుగా అడుగుతా ఉన్నా మీ నుంచి, ఈ పోటీ చేస్తున్నటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు కానీ లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ మీరు ఎందుకు ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతున్నారు? ఎందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీని బలహీనపరుస్తున్నారు? ఎందుకు పిలవంగానే కొయ్యి అంటూ వచ్చేటటువంటి అంబులెన్స్ని ఇవాళ ఆపేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వలసి ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటం ఆడేటటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజల, నియోజకవర్గ ప్రజలు కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ, నేను ఎమ్మెల్యే అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిందో, ఏ విధంగా అంబులెన్స్ సదుపాయం ఉందో, ఏ విధంగా ఆరోగ్య మిత్ర ఉందో అది తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సిటీ కేబుల్ ద్వారాగా ఈ గుంటూరు జిల్లా నగర ప్రజలు కోరుకుంటా ఉన్నారు.